స్టాక్ మార్కెట్ ఈ మాట వినగానే చాలామందికి కొంచెం కన్ఫ్యూజింగ్గా కాంప్లికేటెడ్గా అనిపిస్తుంటుంది కదా. కానీ అస్సలు కంగారు పడొద్దు. ఈరోజు మనం దీన్ని చాలా సింపుల్గా ముక్కలు ముక్కలుగా చేసి అసలు సంగతేంటో తేల్చేద్దాం. సరే, మరి మొదలుపెడదామా? అసలీ స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? ఈ ఒక్క ప్రశ్నకు మనకు జవాబు దొరికిందంటే చాలు, మిగతాదంతా చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఒక పని చేద్దాం. స్టాక్ మార్కెట్ను ఒక పెద్ద సూపర్ మార్కెట్లా ఊహించుకుందాం. మనం సూపర్ మార్కెట్కి వెళ్ళి సరుకులు కొంటాం గదా, ఇక్కడ మాత్రం మనం కొనేది, అమ్మేది కూరగాయలు కాదు, పెద్ద పెద్ద కంపెనీల్లో చిన్న చిన్న ఓనర్షిప్ ముక్కలన్నమాట. వాటినే మనం వాటాలు లేదా షేర్లు అని పిలుస్తాం. అయితే ఈ షేర్ లేదా వాటా అంటే ఏంటి అసలు? చాలా సింపుల్. ఇదొక కంపెనీలో మన యాజమాన్యం, అంటే ఓనర్షిప్. అవును, విన్నది నిజమే. ఒక్కటంటే ఒక్క షేర్ కొన్నా సరే మనం ఆ కంపెనీలో ఒక పాక్షిక యజమాని అయిపోయినట్టే లెక్క. సరే, బాగుంది. కాని ఒక షేర్ ప్రయాణం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? అది మనదాకా ఎలా వస్తుంది? దాని కథ ఏంటి? వెల్, ఒక స్టాక్ జీవితంలో నిజానికి రెండు చాలా ముఖ్యమైన స్టేజ్లు, అంటే రెండు మార్కెట్లు ఉంటాయి. అందులో మొదటిది ప్రైమరీ మార్కెట్. ఇక్కడే ఒక కంపెనీ మొట్టమొదటిసారిగా తన షేర్లని పబ్లిక్కి అమ్మి డబ్బులు సంపాదిస్తుంది. ఇక రెండోది సెకండరీ మార్కెట్. మనమందరం షేర్లను కొనేది, అమ్మేది ఇక్కడే. అంటే ఇన్వెస్టర్ల మధ్య ట్రేడింగ్ జరిగే ప్లేస్ ఇది. మనం రోజు టీవీల్లో, న్యూస్లో చూసే ఆ స్టాక్ మార్కెట్ హడావిడి అంతా జరిగేది ఈ సెకండరీ మార్కెట్లోనే. ఈ ప్రైమరీ మార్కెట్లో జరిగే అతిపెద్ద ఈవెంట్ ఒక పండగలాంటిది. అదే ఐపీఓ, అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఈ ఐపీఓ ద్వారానే ఒక ప్రైవేట్ కంపెనీ కాస్త పబ్లిక్ కంపెనీగా మారి మొట్టమొదటిసారి తన షేర్లను మనలాంటి వాళ్లందరికీ అమ్మకానికి పెడుతుందన్నమాట. అసలు ఈ ఐపీఓ జర్నీ ఎలా ఉంటుందో ఓసారి చూద్దాం. చాలా సింపుల్. ఓ కంపెనీకి తన బిజినెస్ను ఇంకా పెద్దదిగా చేయాలనుంది, కానీ దానికి డబ్బులు కావాలి. అప్పుడేం చేస్తోంది? తన కంపెనీ ఓనర్షిప్లో కొంత భాగాన్ని షేర్లుగా విడగొట్టి పబ్లిక్కి అమ్ముతుంది. ఆ అమ్మకం ద్వారా వచ్చిన డబ్బుతో ఆ కంపెనీ ఇంకా గ్రో అవుతోంది, కొత్త ప్రాజెక్టులు మొదలుపెడుతుంది. సరే, ఇప్పుడు షేర్లు మార్కెట్లోకి వచ్చేశాయి, సెకండరీ మార్కెట్లో ట్రేడ్ అవుతున్నాయి. కాని అసలు పాయింట్ ఏంటంటే, వాటి ధరలు ఎందుకు అలా నిమిషానికి కదులుతూ ఉంటాయి? పైకి, కిందికి ఎందుకిలా? దీని వెనుకున్న మ్యాజిక్ ఏంటి? ఆ రహస్యమేంటి? ఆ రహస్యం వెనక ఉన్నది ఒకే ఒక సింపుల్ సూత్రం. అదే సప్లై అండ్ డిమాండ్, బేసిక్ ఎకనామిక్స్. ఒక షేర్ను కొనడానికి ఎంత ఎక్కువ మంది పోటీ పడితే దాని డిమాండ్ పెరిగి ధర పైకి వెళ్తుంది. అదే షేర్ను అమ్మడానికి ఎక్కువ మంది ముందుకొస్తే సప్లై పెరిగి ధర కిందకి పడిపోతుంది. అంతే, చాలా సింపుల్. దీన్ని ఇంకొంచెం వివరంగా చూద్దాం. ఇప్పుడు కొనాలనుకునేవాళ్ల వైపు నుంచి ఆలోచిద్దాం. వాళ్ళు ఒక షేర్కి ఎంతైతే మ్యాక్సిమం రేటు ఇవ్వడానికి రెడీగా ఉన్నారో దాన్నే బిడ్ ప్రైస్ లేదా బిడ్ ధర అంటారు. అలాగే అమ్మాలనుకునేవాళ్ల వైపునుంచి చూస్తే వాళ్ళు తమ దగ్గరున్న షేర్ను కనీసం ఎంత ధరకు అమ్మడానికి సిద్ధంగా ఉన్నారో ఆ ధరను ఆస్క్ ప్రైస్ లేదా ఆస్క్ ధర అని పిలుస్తాం. ఓకే, ఒక ట్రేడ్ అసలు ఎలా జరుగుతుందో చూద్దాం. ఉదయం 10 గంటలకు ఒక అమ్మేవాడు 100 రూపాయలు 2 సెంటులకు అడిగాడు. కొనేవాడు సరే అని ఆ ధరకు కొన్నాడు. వెంటనే ఆ స్టాక్ ధర 100 రూపాయలు 2 సెంట్లకు మారిపోయింది. ఒక్క నిమిషం తర్వాత ఇంకో అమ్మేవాడు 100 రూపాయలు 6 సెంట్లకు అడిగాడు. మళ్లీ ఒక కొనుగోలుదారుడు కొన్నాడు. ఇప్పుడు ధర 100 రూపాయలు 6 సెంట్లు. చూసారా? కొనేవాడు, అమ్మేవాడు ఏ ధరకైతే అంగీకరిస్తారో అదే ఆ క్షణానికి ఆ స్టాక్ యొక్క లేటెస్ట్ ప్రైస్ అన్నమాట. సరే, ఈ మార్కెట్ అనే పెద్ద ఆటలో అసలు ఆడే ప్లేయర్స్ ఎవరు? ఎవరెవరుంటారు ఈ ఫీల్డ్లో? రండి, వాళ్ల గురించి కూడా తెలుసుకుందాం. చూడండి, మనమందరం నేరుగా స్టాక్ ఎక్స్చేంజ్కి వెళ్ళి నాకు 10 షేర్లివ్వండి అని అడగలేం. మనకు స్టాక్ మార్కెట్కు మధ్యలో ఒక మధ్యవర్తి కావాలి. వాళ్లే స్టాక్ బ్రోకర్లు. మన ఆర్డర్లను మార్కెట్కు చేరవేసేది వీళ్లే. సింపుల్గా చెప్పాలంటే వీళ్లు మన గేట్వే అన్నమాట. ఈ మార్కెట్లో రకరకాల ప్లేయర్స్ ఉంటారు. మనలాంటి సాధారణ ఇన్వెస్టర్లు ఉంటారు, వీళ్లను రీటైల్ ఇన్వెస్టర్లు అంటారు. తర్వాత వందలు, వేల కోట్లలో పెట్టుబడులు పెట్టే మ్యూచువల్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు ఉంటాయి. వీటిని ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు అంటారు. వీళ్లే మార్కెట్లోనే పెద్ద తిమ్మింగలాలు. వీళ్లతో పాటు ట్రేడింగ్ స్మూత్గా జరిగేలా చూసుకునే మార్కెట్ మేకర్లు,
ఇక అందరూ రూల్స్ ప్రకారం ఆడుతున్నారా లేదా అని పర్యవేక్షించే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ లాంటి రెగ్యులేటర్లు అంటే అంపైర్లు కూడా ఉంటారు. ఓకే, ఇంతమంది ప్లేయర్స్, వేల కొద్ది కంపెనీలు, మరి ఈరోజు మార్కెట్ ఎలా ఉంది అని ఎవరైనా అడిగితే ఎలా చెప్పాలి? మొత్తం మార్కెట్ హెల్త్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఒక సింపుల్ టూల్ ఉంది. అవును కదా, వేల షేర్లు ఉన్నప్పుడు ఈరోజు మార్కెట్ పెరిగిందా లేక తగ్గిందా అని ఒక్క మాటలో చెప్పడం సాధ్యమేనా? కష్టం. అందుకే ఈ సమస్యకు పరిష్కారంగానే మనకు స్టాక్ మార్కెట్ ఇండెక్స్లు వచ్చాయి. ఇండెక్స్ అంటే పెద్ద కన్ఫ్యూషన్ ఏమీ లేదు. దాన్ని ఒక బాస్కెట్ అనుకోండి. ఆ బాస్కెట్లో మార్కెట్లోని కొన్ని ముఖ్యమైన టాప్ కంపెనీల షేర్లను వేస్తారు. ఉదాహరణకు మన దేశంలో నిఫ్టీ 50, అది ఇండియాలోని టాప్ 50 కంపెనీల పనితీరును చూపిస్తుంది. ఆ 50 కంపెనీలు యావరేజ్గా బాగా పర్ఫామ్ చేస్తే ఇండెక్స్ పెరుగుతుంది, మార్కెట్ బాగుందని అంటాం. అవి పడిపోతే ఇండెక్స్ పడిపోతుంది, మార్కెట్ డౌన్ అంటాం. అంతే. ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇండెక్స్ అనేది శాంప్లింగ్ టెక్నిక్ మీద పనిచేస్తుంది. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన బాడీ మొత్తం హెల్త్ ఎలా ఉందో తెలుసుకోటానికి మొత్తం రక్తాన్ని తీరు కదా, ఒక్క బ్లడ్ శాంపుల్ చాలు. అలాగే స్టాక్ మార్కెట్ మొత్తం డైరెక్షన్ ఎలా ఉందో తెలుసుకోటానికి ఈ ఇండెక్స్ అనే ఒక చిన్న శాంపుల్ సరిపోతుందన్నమాట. సరే, ఇప్పుడుదాకా మనం స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుందో చూశాం. కాని ఇప్పుడు అసలైన ప్రశ్నకు వద్దాం. ఇదంతా ఎందుకు ఇంత ముఖ్యం? మన దేశ ఆర్థిక వ్యవస్థలో అసలు స్టాక్ మార్కెట్ రోలేంటి? చూడండి, స్టాక్ మార్కెట్ చేసే పనులు చాలా ఉన్నాయి. ముఖ్యంగా కంపెనీలు కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ చేయడానికి, తమ బిజినెస్ను పెంచుకోవడానికి కావలసిన డబ్బును ఇక్కడ్నుంచే సేకరిస్తాయి. అలాగే మనలాంటి వాళ్లకి తమ డబ్బును ఇన్వెస్ట్ చేసి సంపదను పెంచుకోవడానికి ఒక మంచి అవకాశాన్నిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత ఆరోగ్యంగా ఉందో చెప్పే ఒక బారోమీటర్ లాంటిది ఈ మార్కెట్. సో ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలంటే, స్టాక్ మార్కెట్ అనేది ఒక పవర్ఫుల్ ఇంజిన్. ఇదేం చేస్తుందంటే, డబ్బున్నవాళ్ల దగ్గర్నుంచి ఆ డబ్బుని తీసుకుని, ఆ డబ్బును ఉపయోగించి కొత్త ఆవిష్కరణలు చేసే, కొత్త ఉద్యోగాలు సృష్టించే కంపెనీలకు అందిస్తుంది. ఇది ఒక బ్రిడ్జ్ లాంటిది. క్యాపిటల్ అవసరమైన కంపెనీలను, గ్రోత్ కోసం చూస్తున్న ఇన్వెస్టర్లను కలిపే ఈ అద్భుతమైన వ్యవస్థ మరి రాబోయే రోజుల్లో ఇంకెలాంటి మార్పులకు, ఇంకెలాంటి ఆవిష్కరణలకు దారితీస్తుందో ఆలోచించారా? If you liked any point, please hit like. If you liked multiple points, leave a comment. And if you want more informative points, subscribe and turn on the bell button.